హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఆన్సర్ తెలుసుగా, ఎస్. మీరు మీ చుట్టూ ఒక 10 మంది ఉన్నా కానీ, 10 మంది మధ్యలో మీరున్నా కానీ, మీ బాగా క్లోజ్డ్ వన్సే కావచ్చు, వాళ్ళు మీ రిలేటివ్సే కావచ్చు, మీ వాళ్ళే కావచ్చు, 10 మందితో ఉన్నా కానీ నా గురించి పట్టించుకునే వాళ్ళు నాకెవరూ లేరు అన్న భావన ఎప్పుడైనా కలిగిందా? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అసలు అన్న భావన ఎప్పుడన్నా కలిగిందా? లేకపోతే నన్ను అసలు అందరూ ఇగ్నోర్ చేస్తారు, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు అన్న భావన ఎప్పుడైనా కలిగిందా? దానికే ఒక పదంతో చెప్పాలి అంటే ఆ భావనకి పేరే లోన్లీనెస్, ఒంటరితనం. ఒంటరితనంతో స్టాట్స్ వింటే ఆశ్చర్యపోతారండి. 13 నుంచి 25 ఏళ్ళ వయసున్న వాళ్ళలో దగ్గర 60 నుంచి 70% మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. అంటే 100లో 60 నుంచి 70 మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఏ ఏజ్ గ్రూపు? 13 నుంచి 25 ఏళ్ళ ఏజ్ గ్రూప్ అయితే. 25 నుంచి 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ అయితే కనుక దగ్గర 45% మంది లోన్లీనెస్, ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇది నేను చెప్పట్లేదండి, సర్వే చేసి స్టాట్స్ చెప్తున్నాయి. ఒంటరితనంతో ఉంటే నష్టం ఏంటి? ఒంటరితనం నుంచి స్లోగా ఒక ఊబిలోకి కూరుకుపోతారు. ఆ ఊబి పేరే డిప్రెషన్. ఊబిలోకి కూరుకుపోతే బయటకి రావాలని ప్రయత్నించినప్పుడల్లా ఇంకా ఎక్కువ కూరుకుపోతుంటాం. ఈ వీడియోలో ఒంటరితనం ఎందుకు వస్తుంది, ఒంటరితనానికి సైకలాజికల్ ప్యాటర్న్స్ ఏంటి నేర్చుకుందాం. దాని నుంచి బయటపడాలంటే ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ ఏంటి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. రెడీయా? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. అసలు ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది? బై నేచర్ పుట్టటంతో హ్యూమన్ బీయింగ్స్ వీ లవ్ పీపుల్ అండి. నార్మల్గా అయితే వీ లవ్ పీపుల్, వీఆర్ సోషల్ యానిమల్స్ అంటారు కదా. నలుగురిని కలవటం అన్నా, నలుగురితో మాట్లాడటం అన్నా, కనెక్షన్ అండ్ లవ్ అనేది మనకి చాలా చాలా అవసరం, మనకు అది ఇష్టం కూడా. కానీ మనం పెరిగిన క్రమంలో 5 జరిగినాయండి మనకి. దాని ద్వారా మనకి లోన్లీనెస్ వచ్చింది. ఏంటయ్యా అంటే, ఒకటి, కొంతమంది మనల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, కొంతమంది మనల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, కొంతమంది మనల్ని నెగటివ్గా జడ్జి చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది మనల్ని మోసం చేసి ఉండొచ్చు, చీట్ చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. ఒకటి, రిజెక్ట్ చేసి ఉండాలి, ఇగ్నోర్ చేసి ఉండాలి, హర్ట్ చేసి ఉండాలి, చీట్ చేసి ఉండాలి. అర్థమవుతుందా అండి? నా బై నేచర్ వీ లవ్ పీపుల్. ఇవి ఎప్పుడైతే ఇటువంటివి జరిగినాయో మన మైండ్లో కొన్ని బిలీవ్స్ డెవలప్ అయినాయండి. అంటే మనుషుల పట్ల, మన పట్ల కొన్ని బిలీవ్స్ డెవలప్ అయినాయి. వాటిల్లో 4-5 బిలీవ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక్కొక్క బిలీఫ్ వల్ల, ఈ బిలీఫ్స్ కనుక మనలో ఉంటే మనం ఒంటరితనానికి గురవుతాం. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీంట్లో నుంచి బయటపడటం చాలా చాలా ఈజీ అండి తెలిస్తే. మొదటి బిలీఫ్ ఏంటంటే, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఇందాక చెప్పినవి జరుగుండాలి కదా. హర్ట్ అయి ఉండాలి, ఇగ్నోర్ అయి ఉండాలి, రిజెక్ట్ అయి ఉండాలి, ఇటువంటివి జరుగుండాలి కదా. లెట్స్ సే మనల్ని హర్ట్ చేశారనుకుందాం. ఏమండి, ఈ సినారియోలో బిలీఫ్ ఏం ఫామ్ అవుతుందంటే, నేను నా లైఫ్లో గనక వ్యక్తులని గనక ఇంకెవరినన్నా ఆహ్వానిస్తే, ఇంకెవరికన్నా ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని హర్ట్ చేస్తారు. అర్థమవుతుందా అండి? సో వాళ్ళు ఏం చేస్తారంటే,
మానసికంగా గోడలు నిర్మించేస్తారు. గోడలు నిర్మించడం అంటే అర్థం ఏంటి? ఇంకెవరూ వాళ్ళ లైఫ్లోకి రాకుండా వాళ్ళు ప్రొటెక్షన్గా ఒక గోడ కట్టుకుంటారు. కశ్యప్ మంచిదే కదరా, మనల్ని హర్ట్ చేస్తుంటే ప్రతిసారి మనం వెళ్ళి హర్ట్ చేయించుకొని బాధపడి అవసరమా? అసలు జనాలు లేకుండా బతకలేమా? బతకలేమండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బై నేచర్ మనిషికి కనెక్షన్ అండ్ లవ్ కావాలి, ప్రేమ ఆప్యాయత కావాల్సిందే. అయితే గోడ కట్టుకోవటం వల్ల ఏమవుతుంది? మనం కొంతమంది ఎవరైతే మనల్ని హర్ట్ చేస్తారనుకున్నామో వాళ్ళని రానియకుండా కట్టుకున్న గోడ ఎవరైతే మనకి ప్రేమ ఆప్యాయత ఇవ్వగలరో వాళ్ళని కూడా రానియదు. ఇది ఎట్లుంటుందంటే, వాన పడుతుందని చెప్పి ఇంట్లోకి వాన రాకుండా మొత్తం గోడతో సీల్ చేసేస్తే ఏమవుతుంది? వాన రాదు, కానీ వెలుతురు కూడా రాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కశ్యప్, అసలు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? మనల్ని హర్ట్ చేసే వాళ్ళే కదా అంతా, మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళే కదా, మనల్ని రిజెక్ట్ చేసే వాళ్ళే కదా, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే కదా, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కశ్యప్, మాకెవరూ కనపడలేదు. ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని హర్ట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఎంతమంది మిమ్మల్ని చీట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు? అందరూ చేశారు అని మీ మైండ్ చెప్పచ్చు. అందరా? ఒకసారి ఆలోచించుకోండి. వేల మీద లెక్కేయండి ఎంతమంది. 1, 2, 3 లెక్కేయండి. మహా అయితే 10 మంది వస్తారు, 15 మంది వస్తారు, మహా అయితే 100 మంది వచ్చి ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ మంది వచ్చి ఉన్నారా? ఇండియాలో 150 కోట్ల మంది ఉన్నారు. ఎవరు లేరా? ఒకసారి ఆలోచించండి. మనల్ని పట్టించుకునే వాళ్ళు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసామో అది దొరకలేదండి, అందుకే మనం గోడలు కట్టేశాం. సో ఇక్కడ బిలీఫ్ ఏంటి? నేను ఇంకెవరికన్నా నా లైఫ్లో వచ్చి ఉండే ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తారు అన్న బిలీఫ్ అండి. దీనివల్ల గోడలు కట్టుకున్నాం. మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? కట్టాల్సింది గోడలు కాదు, బౌండరీస్ పెట్టుకోండి. గోడ కడితే అట్నుంచి ఇటు ఎవరూ దూరలేరండి. బౌండరీ కడితే ప్రతి కంట్రీకి మధ్య బౌండరీ ఉంటుంది. బౌండరీలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఒక ఫిల్టర్ పెట్టుకోండి. గోడ పెట్టుకోవద్దు, ఒక ఫిల్టర్ పెట్టుకోండి. ఎవరిని లోపలికి రానియాలి, ఎవరిని లోపలికి రానియద్దు. మనం ఏం చేస్తామంటే 2 ఎక్స్ట్రీమ్ చేస్తాం. అయితే అందరినీ లోపలికి రానిస్తాం, వచ్చి అందరూ హర్ట్ చేసే వాళ్ళనే తెచ్చుకుంటాం, అందరూ ఇగ్నోర్ చేసే వాళ్ళనే తెచ్చుకుంటాం. వాళ్ళు ఇగ్నోర్ చేసి హర్ట్ చేసేటప్పటికి మనకి బాధ కలిగి ఆ పెయిన్ తట్టుకోలేక నాకు ఎవ్వరూ వద్దు అనుకుంటాం. లేకపోతే అసలు ఎవరిని రానియం. బ్యాలెన్స్ అండి. ఆ బ్యాలెన్స్ ఉండాలంటే గోడలు కాదు, బౌండరీలు ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఒకటి పీపుల్ని అవాయిడ్ చేస్తున్నాం వాల్స్ కట్టి. ఇంకొకటి ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీదకి మైండ్ వెళ్ళిపోతుందండి. అంటే వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తారంటే, నాకెవరు అక్కర్లా, నేను సెల్ఫ్ సఫిషియెంట్, నాకెవరు అక్కర్లా, అంతా నాకు నేను చేసుకోగలను. కశ్యప్ తప్పేంటి అంటే నేను ఇందాకన్నా కదా, బై నేచర్ వీ నీడ్ కనెక్షన్ అండ్ లవ్. కానీ ఓన్లీ ఇక్కడ 2 జరుగుతుంటాయి. అయితే ఓన్లీ డిపెండెంట్ ఆన్ సెల్ఫ్, లేకపోతే ఓన్లీ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఓన్లీ డిపెండెంట్ ఆన్ అదర్స్ డేంజరస్సే, ఓన్లీ డిపెండెంట్ ఆన్ సెల్ఫ్ డేంజరస్సే. లోన్లీనెస్ రావటానికి కారణం వీళ్ళు 2 అండి. అయితే మన మీద మనమే ఆధారపడటం, ఇంకెవరిని పట్టించుకోకపోవడం, ఇంకెవరి గురించి ఆలోచించకపోవటం, లేకపోతే ఓన్లీ అవతల వాళ్ళ గురించి ఆలోచించి అసలు మనల్ని మనం పట్టించుకోకపోవటం. ఈ 2 ఇబ్బందే. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే సెల్ఫ్ ప్రయారిటీ ఇంపార్టెంట్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అది కొంచెం ఇచ్చుకొని బయట వాళ్ళతో కూడా కనెక్షన్ చాలా చాలా అవసరం అండి. ఇవి జరగాలి అంటే ఇందాక చెప్పినట్టు వాల్స్ని బ్రేక్ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొక మెయిన్ బిలీఫ్, ఇంకొక మెయిన్ ప్యాటర్న్ లోన్లీనెస్కి కారణం ఏంటంటే, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే, ఐఎమ్ నాట్ లవబుల్. నాలో అసలు నలుగురు నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను పట్టించుకొని నాకు ప్రేమ ఆప్యాయత ఇచ్చేంత సీను నాకు లేదు, అసలు నేను వేస్ట్ కానీ నాకంత సీన్ లేదు. ఈ బిలీఫ్ ఉంటుందండి. ఈ బిలీఫ్ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు నలుగురితో కలవటానికి వాళ్ళు ఇష్టపడరు. ఇందాక నేను అన్నా కదా, సెల్ఫ్
అదర్స్. ఇక్కడ రెండూ పోయినాయి. వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ లేదు, అవతల వాళ్ళు ప్రేమ ఇస్తామన్నా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకు? మైండ్లో ఏం బిలీఫ్ ఉంది, నాకు ప్రేమించేంత, నాకు ప్రేమించబడేంత అర్హత లేదులే, నేను వేస్ట్ కానీ. ఇది ఎందుకు వస్తుందంటే అండి, వీళ్ళని ప్రాబబ్లీ వీళ్ళ బిహేవియర్స్, వీళ్ళ మాట్లాడే విధానం కానీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకపోతే వీళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కానీ, వీళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వీటిల్లో కొన్ని రిజెక్షన్కి గురైనాయి. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళని గ్రూప్ ఆఫ్ పీపుల్ రిజెక్ట్ చేసి ఉంటారు. అందుకే వాళ్ళ మైండ్లో ఏం బిలీఫ్ ఉంటుందంటే, నేనంటే ఆవిడకి ఇష్టం లేదు, నలుగురు నన్ను ఇష్టపడాలంటే అసలు ఆ క్వాలిటీసే నాలో లేవు. ఇక్కడ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏం చేస్తారంటే ఐసోలేట్ అయిపోతారు, ఎవ్వరితో కలవరు, తద్వారా లోన్లీనెస్కి గురవుతారు. లేదా నలుగురిని కలుస్తున్నా కానీ ఒక మాస్క్ పెట్టుకొని కలుస్తారు. మాస్క్ పెట్టుకోవడం అంటే కరోనా మాస్క్ కాదండి. మాస్క్ పెట్టుకోవడం అంటే ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది చూపించరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏమనిపిస్తుందంటే, నా ఒరిజినల్ సెల్ఫ్ నేను చూపిస్తే అంతకుముందు రిజెక్షన్ వచ్చింది కదా, కశ్యప్ మరి కరెక్ట్ కాదా, ఒరిజినల్ సెల్ఫ్ చూపిస్తే రిజెక్షన్ వచ్చింది కదా, కాదనట్లేదండి. కానీ మీ ఒరిజినల్ సెల్ఫ్ని చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళని మీరు ఇంకా కరవలేదు అని గుర్తండి. చాలామంది రిజెక్ట్ చేశారు, ఎస్ అండి, నేను ఇందాక చెప్పినట్టే చాలామంది రిజెక్ట్ చేశారు, కానీ అందరూ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. కశ్యప్ ఏం మాట్లాడుతున్నావురా, 10 మంది చేశారు, 100 మంది చేశారు, సరిపోదా? తెలుగులో ఒక సామెత ఉంది కదా, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే 2 మెతుకులు చూస్తే సరిపోతుంది, అన్ని మెతుకులు చూడక్కర్లేదు కదా. దానికి లైఫ్కి చాలా తేడా ఉందండి. అన్నం బియ్యం అంతా ఒకే గిన్నెలో ఒకే కండిషన్స్ మధ్య ఉడుకుతుంది కాబట్టి ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. మనుషులు అలా కాదు. ఒక్కొక్కళ్ళు పెరిగిన విధానం వేరు, ఒక్కొక్కళ్ళ నమ్మకాలు వేరు, ఒక్కొక్కళ్ళ వాల్యూస్ వేరు. మనకి ప్రాబబ్లీ నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ బిలీవ్స్ ఉన్న మనుషులు మనకి తగిలారేమో, అందుకే వాళ్ళు మనల్ని హర్ట్ చేశారు, రిజెక్ట్ చేశారు, లేదా మోసం చేశారు, చీట్ చేశారు, మనల్ని ఇగ్నోర్ చేశారు. దానంత మాత్రాన వాల్యూస్ లేని వాళ్ళు లేనట్టు కాదు. ఇందాక అన్నం ఎగ్జాంపుల్ కదా, మరి ఇప్పుడు ఒక ఫోన్, రోజుకి కొన్ని వేల ఫోన్లు ఒక కంపెనీలో తయారైతే ఒక ఫోన్ని క్వాలిటీ చెక్ చేసి అన్ని ఫోన్స్ని మార్కెట్లోకి వదిలేస్తారా? ప్రతి ఒక్క ఫోను చెక్ చేస్తారా మంచిగా తయారైందా లేదా అని? ప్రతి ఒక్క ఫోను చెక్ చేస్తారు కదా. అలానే మనం ప్రతి ఒక్క ఇండివిజువల్ని చెక్ చేసామా? 10 మంది రిజెక్ట్ చేసేటప్పటికి, 10 మంది హర్ట్ చేసేటప్పటికి గోడ కట్టేసుకొని ఇక నేను వేస్ట్ కానీ, నలుగురు నన్ను ప్రేమించే క్వాలిటీస్ నాకు లేవు అని డిసైడ్ అయ్యామా? ఒకసారి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, లోన్లీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు బ్రేక్ ఇట్ అండి. ఒంటరితనం డిప్రెషన్కి కారణం. నేను ఇవాళ 2 ప్యాటర్న్స్ చెప్పాను. ఈ రెండిటిని బ్రేక్ చేయాలి అంటే సింపులెస్ట్ సొల్యూషన్, నేను ఇందాక ఒకటి అన్నాను కదా, ఒకటి బౌండరీస్ పెట్టుకోవాలి, వాల్స్ కాదు. నంబర్ 2, ఓన్లీ సెల్ఫ్ మీద డిపెండ్ అయినా, ఓన్లీ అదర్స్ మీద డిపెండ్ అయినా ఇబ్బందే. బ్యాలెన్స్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వీటన్నిటినీ ఒక లైన్లో చెప్పాలి అంటే, 10 మంది మిమ్మల్ని హర్ట్ చేసినంత మాత్రాన అందరూ చేస్తారని రూల్ లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం కొత్త వ్యక్తుల్ని లేదా కొత్త పరిచయాల్ని వెల్కమ్ చేయటానికి రెడీగా ఉంటాం. మీ పాస్ట్కి గుడ్ బై లెటర్ రాయండి. మీ పాస్ట్కి గుడ్ బై లెటర్ రాసి కొత్త ఫ్యూచర్ని వెల్కమ్ చేయటానికి రెడీగా ఉండండి. ఈసారి బోర్డర్లో సెక్యూరిటీ పెట్టుకోండి. కొంచెం క్రాస్ చెక్ చేసి, వెరిఫై చేసి ఎవరిని మీ లైఫ్లోకి తెచ్చుకోవాలో చెక్ చేసి తెచ్చుకోండి తప్ప అసలు నాకు జనాలొద్దు అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. మై డియర్ ఫ్రెండ్స్, బీ లవ్లీ, నాట్ లోన్లీ.